ఏమయ్యా నదిలో నీళ్ళు ఎవరికన్నా ఇచ్చారు ఏదైనా ఇండస్ట్రీ కంటే ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం ఓకే గాని చెరువులో ఊళ్ళో వాళ్ళు తాగడానికి ఉద్దేశించి నీళ్ళని తీసుకెళ్లి కంపెనీలకు ఇవ్వడం ఏంటయ్యా అంటూ సూటి ప్రశ్న వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని. రోజువారీ అవసరాల కోసం ఉద్దేశించిన తాగునీటి చెరువుల్లో నీటిని ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్కి ఎట్లా తరలిస్తారని హైకోర్టు నిలదీసింది. చెరువు నీటిని పరిశ్రమల అవసరాల కోసం తరలించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అక్కడ ఏర్పాటు చేస్తున్న భారీ పైపుల ఫోటోలు చూస్తుంటే పిటిషనర్ల వాదనలో వాస్తవం ఉన్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. అసలు నిజం ఏంటంటే చేవూరు చెన్నాయిపాలెం గ్రామాలను పరిశీలించమని చెప్పి ఇప్పుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ని ఆదేశించింది. అనుమతులు లేకుండా పైప్ లైన్లు వేసినట్టు తేలితే ఈ మీద అక్కడ పనులు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణ నవంబర్ 5వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. మూగజీవాలు గ్రామ ప్రజలు రోజువారీ అవసరాలకు ఉద్దేశించి చెరువుల నుండి ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకి నీటిని తరలించేందుకు భారీ పైప్ లైన్ వేస్తున్నట్టు గుడ్లూరు మండలం చేవూరు, కావలి మండలం చెన్నాయిపాలెం గ్రామస్తులు హైకోర్టులో పిల్లేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పరిశ్రమల అవసరాల కోసం చెరువులు, కుంటలు, సరస్సుల నుంచి నీటి తరలింపుని సుప్రీంకోర్టు తీర్పునికి విరుద్ధమని చెప్పారు. వీటిని తరలించేందుకు పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్టు ఫోటోలను ధర్మాసనం ముందు ఉంచారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపిస్తూ పైప్ లైన్ ఎందుకు ఏర్పాటు చేస్తున్న విషయం మీద అధికారులతో మాట్లాడే వివరాలను కోర్టు ముందు ఉంచుతారని చెప్పారు. సోమశిల ప్రాజెక్టు నుండి ఇండోసోల్కు నీటిని తీసుకునే ఉద్దేశం ఉందన్నారు. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుని వినియోగించే ప్రణాళిక ఉందని చెప్పారు. వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలన్నారు. అంటే ప్రభుత్వానికి ముందు తెలియదా? ఇది తెలిసి కూడా డైవర్ట్ చేసేటటువంటి డ్రామా. చెరువుల నీళ్ళు అన్నటువంటిది వాళ్ళ ఆధారాలతో సహా చూపించారు. ఇప్పుడు కలెక్టర్ ఏమో నివేదిక ఇస్తారో చూడాలి.